ఇంత అద్భుతమైన ఈ సెషన్ కి మాస్టర్ టీచర్ రామతా గారి చైతన్యంతో పాటు మరెందరో గోచరంగా ఉన్న మాస్టర్స్ అందరూ చైతన్యాన్ని ఆహ్వానిస్తూ ఒక ప్రార్థనతో ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. మాస్టర్స్, ఓ నా ప్రియ దైవమా, శాశ్వతమైన జీవితానికి కావలసిన అపరిమిత సాహస కార్యాలను చేయాలని నా కోరికను నెరవేరేలా నన్ను ప్రేరేపించు తండ్రి. నీ ఒడిలో నేను ఈ శరీరంతో ఆనందమూర్తిగా కొనసాగాలని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ మాస్టర్స్. రైట్, ఇక్కడ మనం ఏ మాస్టర్స్ కి ఫర్ మ్యానిపులేటింగ్ టైం అనే గురించి మనము కొంచెం తీసుకున్నాం. నీకు కావాల్సింది ఏదైనా నీవే సృష్టించుకోవాలి అని ఈ బుక్ లో ఒక దగ్గర మాస్టరు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, దెర్ ఈజ్ ఏ రీజన్ దట్ గ్రేట్ బీయింగ్స్ క్రియేట్ దర్ డే. There is a reason for that master walking out on the roof of the world and dropping his saffron robe and sitting in his loincloth in a cold beyond comprehension, because he is one with life and dares to be one with life, and he has created that he is creating reality, and his test is, can do that, and he does it every morning. ఒక మాస్టర్ అనేవాడు ఏం చేస్తాడు, తన రోజుని తనే సృష్టించుకుంటాడు. ఎలా సృష్టించుకుంటాడు? అతను ఒక మాస్టర్ లాగా, వాక్య మాస్టర్, లైకే మాస్టర్, తాకే మాస్టర్ అన్నట్టు ఒక మాస్టర్ లాగా అతను వండర్స్ చేస్తాడు. ఒక దగ్గర కూర్చొని తను మరి తను చేయాలనుకున్నదంతా కూడా చేసేస్తాడు. తన రియాలిటీని క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. నిద్రలేసి తన డేని తను క్రియేట్ చేసుకుంటాడు. ఎలాగా? గ్రేట్ వన్స్ నో దట్ ద డే ఈస్ డిపెండింగ్ అపాన్ దెమ్. Reality is depending upon which side of the brain they choose to affirm it with, which part of them they wish to affirm it with. Great ones create life, and we leave no past, we leave no footprints. మాస్టర్స్ అనే వాళ్ళు వాళ్ళ ఫుట్ ప్రింట్స్ కూడా వాళ్ళు వదలకుండా వాళ్ళు ఏది కావాలంటే అది వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వాట్ డస్ దట్ మీన్? We have dissolved our past. What does that mean? We are no longer that. We are this. Do you understand? అర్థమవుతుందా మీకు అసలు? And we want to dissolve the past because only in the disillusionment of the past can we be formed as immortals. మనము అమరత్వంగా ఉండాలంటే గొప్ప వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళు రీఅఫర్మేషన్ చేస్తారు. నిన్న చెప్పుకున్నాం కదా మమతా మాస్టర్, మనము నేను సృష్టించుకుని వచ్చిందే ఈ జీవితం నా జీవితంలో జరుగుతున్నవన్నీ కూడా నేను సృష్టించుకున్నవే అని మనము ఎప్పుడైతే అనుకున్నామో, అయితే ఇంకా మనల్ని బాధ పెట్టే అంశాలు మనం సృష్టించుకున్నవే అయినా ఇంకా మనం బాధ పెట్టే అంశాలు ఇంకా మనల్ని చుట్టుముట్టే ఉన్నాయి అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? రీఅఫర్మ్ చేయాలి. చెప్తున్నాను, గొప్ప వాళ్ళందరూ కూడా రీఅఫర్మ్ చేస్తారు. వాళ్ళ రియాలిటీని క్రియేట్ చేయటానికి ఏం చేయాలో తెలుసు వాళ్ళందరికీ. ఇంతకు ముందు ఉన్నది రియాలిటీ ముందు ఉన్నది కాదు. ఇప్పుడు మాస్టర్ ని సమృద్ధిగాను, అక్కడ లేకుండా సమృద్ధిగాను, అక్కడ అనారోగ్యం ఉందా అద్భుతమైన ఆరోగ్యాన్ని, ఏదైతే ఉందో ఏ రియాలిటీ మనం వద్దనుకుంటున్నామో దాని ప్లేస్ లో రీప్లేస్ చేస్తూ మనకు కావలసిన రియాలిటీని ఉంచి మనము సృష్టించుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది వస్తుంది. అలా చేయాలంటే ఏంటంటే మన పాస్ట్ ని మనం దగ్ధం చేయాలి. ఇది నేను సృష్టించుకుంటేనే ఇది వచ్చింది, అయినా ఇంకా నాకు అది అవసరమా? థ్యాంక్ యూ, నువ్వు నాకు మా జీవితంలో నా అనుమతితోనే వచ్చావు. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై లైఫ్. అయితే నాకు ఇంకా చాలు, ఈ అనుభవం ఇంకా చాలు. ఈ విషయం నుంచి నేను ఏం నేర్చుకోవాలనుకున్నానో దాన్ని నేర్చుకున్నాను.
ఇంకా చాలు అని చెప్పి ఆ పాస్ట్ ని ఐ ఆమ్ శివ ద డిస్ట్రాయర్ అని చెప్పి దైవత్వ స్థితిలో శివ స్టేట్ లో మనం ఉండి ఆ ఒక మాస్టర్ గా మనం ఉండి ఆ పాస్ట్ ని డిజాల్వ్ చేసేయాలి. ఐఆమ్ శివ ద డిస్ట్రాయర్. నా పాస్ట్, నా దివ్యత్వానికి అడ్డం వచ్చే పాస్ట్, నా సంపదకి అడ్డం వచ్చే పాస్ట్, నా అమరత్వానికి అడ్డం వచ్చే పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే ఈ క్షణమే పోగు పెట్టి అగ్గిపుల్ల గీసి దగ్ధం చేసేసాను అని చెప్పి మనము ఒక మాస్టర్ గా దాన్ని దగ్ధం చేయాలి అంటున్నారు ఇక్కడ. పాస్ట్ ని డిజాల్వ్ చేస్తేనే నీవు న్యూ రియాలిటీగా నువ్వు ఉంటావు. పాస్ట్ ని ఎప్పుడైతే నువ్వు దగ్ధం చేస్తావో అప్పుడు మాత్రమే నువ్వు రియాలిటీ, కొత్త రియాలిటీని నువ్వు సృష్టించి అదిగా నువ్వు ఉండగలుగుతావు అంటున్నారు. నువ్వు పాతదే తలుచుకుంటూ ఉంటే కొత్త రియాలిటీ నువ్వు ఎప్పుడు క్రియేట్ చేస్తావు? ద క్యాటర్ పిల్లర్ కెనాట్ బికమ్ ద బటర్ఫ్లై ఇఫ్ ఇట్ రీఅఫర్మ్ వైల్ ఇట్ ఈస్ ఇన్ ద cocoon that it keeps thinking about yesterday and it keeps thinking about tomorrow based on yesterday's opinion. It cannot form the dream. It must abandon itself. మేడం, మమతా మేడం, దీనికి మీరే చెప్పాలి. నేను చదువుతున్నాను ఇంగ్లీష్ లో, మీరు దీన్ని తెలుగులో చెప్పండి. చూడండి. ఓన్లీ అండ్ మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను తెలుగు మీడియం, ఇంగ్లీష్ కాదండి. నో ప్రాబ్లం, మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనమే చెప్పుకుందాం. చూడండి. ఓన్లీ ఇన్ ద డిజల్యూషన్మెంట్ ఆఫ్ ద పాస్ట్ కెన్ బి ఫార్మ్డ్ యాజ్ ఇమోర్టల్స్. మనము ఈ పాస్ట్ ని డిజల్యూషన్ చేయకుండా, దాన్ని పంపించేయకుండా మనము ఇమోర్టల్ గా అవ్వగలమా? ఒక్కటే ఆలోచించండి అంటున్నాను. ద క్యాటర్ పిల్లర్ కెనాట్ బికమ్ ద బటర్ఫ్లై ఇఫ్ ఇట్ రీఅఫర్మ్. క్యాటర్ పిల్లర్ అంటే గొంగళి పురుగు ఇంకా నాకు ఈ రియాలిటీ చాలు, నేను ఇంక గొంగళి పురుగుగా ఉండను అని చెప్పి అది తనకు తానుగా తను బయట ప్రపంచాన్ని ఇంకా ఆకులు తినకుండా అదేం చేస్తదంటే తను రీఅఫర్మ్ చేస్తది. నాకు అందమైన రెక్కలున్నాయి, రంగుల రెక్కలున్నాయి, నేను ఈ గొంగళి పురుగులాగా ఇక్కడ అంతా ముద్దు శరీరంతో, బొచ్చు శరీరంతో నేను ఇంకా ఉండద్దు, నాకు ఇంకా చాలు ఈ లైఫ్ అని చెప్పి ఆ క్యాటర్ పిల్లర్ ఏం చేస్తుంది? క్యాటర్ పిల్లర్ అంటే ఇక్కడ గొంగళి పురుగు. అదేం చేస్తది? అది నేను అందమైన సీతాకోక చిలుకలాగా ఉండాలి అనుకుంటది. అది అనుకొని తన జీవితాన్ని నాకు ఇంకా ఈ గొంగళి పురుగు గతం వద్దు, బొచ్చుగా ఉన్న ఈ శరీరం వద్దు, నాకు అందమైన రెక్కలున్న, రంగుల రెక్కలున్న, ఆకాశంలో విహంగల్లాగా ఎగురుతున్న ఆ రూపం నాకు కావాలి, అందమైన రూపం నాకు కావాలనే కల కానీ రీఅఫర్మ్ చేసి నేను అదే అని అఫర్మ్ చేసి, అఫర్మేషన్ అంటే డిక్లేర్ చేసుకొని అది కూర్చుంటది. అప్పుడు మాత్రమే అది స్టెప్ బై స్టెప్ దాన్ని ఒపీనియన్ మార్చుకోకుండా అది అలా ఉంటది. గతాన్ని మొత్తం డిజల్యూషన్ చేస్తే ఆ ఎనర్జీ తోటే గతం తలుచుకొని బాధపడతా ఏదైతే బాధపడుతున్నామో మనము అదంతా మన ఎనర్జీ అంతా బాధకెళ్తుంది. అలా కాకుండా ఆ గతాన్ని మొత్తం నువ్వు తుడిచిపెట్టేయాలి, అది దగ్ధం చేసేయాలి. దగ్ధం చేసినప్పుడు ఆ బూడిదతోటే, ఆ శక్తితోటి క్రొత్త డ్రీమ్ ని నువ్వు చేయగలుగుతావు, మనం చేయగలుగుతాము అని చెప్తున్నారు. అర్థమైందా ఇక్కడ? ఎవరికైనా అర్థం కాలేదా? ఎప్పుడు ఏ పాయింట్ అయినా అర్థమైంది మేడం. మేడం చూడండి, నేను కవించి చెప్పట్లేదు. రామ్తా గారు చెప్పిన ఫైర్ లోంచి నాకు నచ్చిన ఒక పేజీ తీసుకొని, ఒక పేరా తీసుకొని ఈరోజు షేర్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే. బుక్కులు కాదు, మనకు కావాల్సిన పాయింట్స్, పిన్ పాయింట్స్ తీసుకుందాం. ఓకేనా? బాగుంది కదా? నాకు బాగుందండి. నువ్వు చేస్తావు అది చెప్తున్నాడు. పాస్ట్ ని డిజాల్వ్ చేస్తేనే నువ్వు న్యూ రియాలిటీని చేస్తున్నావు. అప్పుడు కాబట్టి నీ డ్రీమ్ ని నువ్వు పూర్తి స్థాయిలో నువ్వు సృష్టించుకోగలుగుతావు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంకా ఇట్ కెనాట్ ఫ్రమ్ ద డ్రీమ్, ఇట్ మస్ట్ అబండన్ ఇట్ సెల్ఫ్. ఊరికే కలకని వదిలేయలేదు, అదిగా అంత సమృద్ధిగాను, అది హ్యాపీగా అంత సమృద్ధిగా ఉంది. ఇట్ మస్ట్ అబండన్ ఇట్స్ పాస్ట్
and that nothing else exists except the dream of what will be, then that particle can now dissolve back into energy, and the new dream will create itself out of the gel, out of the energy. అదేం చేసింది, ఎంతసేపటికి అవ్వలేదు అనుకుంటూ సగం ముందు సగం క్రియేషన్కి వెళ్ళిపోయాక, అయ్యో నేను ఈ ఆకులు తింటుంటేనే బాగున్నాయి, ఇటు ఇది అవ్వలేదు, సీతాకోక చిలుకనే అవ్వలేదు, ఇటు వెనక్కి పోదామంటే ఇది అవ్వలేదు, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాలా అనుకుంటది అనమాట. నేను అబ్బే మళ్ళీ అంటే ఒక మెటామార్ఫసిస్, అది గొంగళి పురుగు సీతాకోక చిలుక మారేటప్పుడు మరింత మరింత దానికి పెద్ద కష్టంగా అనిపిస్తుంది. ఆ ఎనర్జీ మొత్తం కూడగలుపుకోవాల్సి వస్తుంది. అప్పుడు అప్పుడు మాత్రమే అది తన శక్తినంతా, తన శక్తి చైతన్యాన్ని అంతా కూడా తన డ్రీమ్ మీదే పెట్టి ఫోకస్ చేసినప్పుడు ఏదైతే అదైంది. అయితే నేను బటర్ఫ్లై అవ్వాలా అనుకున్నప్పుడు మాత్రమే దాని పవర్ ని ఆ పాస్ట్ నుంచి బ్యాక్ చేసి, పవర్ బ్యాక్ చేసి తన డ్రీమ్ కే మొత్తం ఎనర్జీని పెట్టినప్పుడు అది క్రియేట్ చేసుకోగలుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ రామతా గారు మనకి. వెల్, we don't want the past. మనకి పాస్ట్ తో పనిలే, మనకు వద్దు పాస్ట్. Every great master knows that. Every student of the great work who is work is salt knows that in order to have the fabulous kingdoms that are existing behind away, we must be willing to be nothing of what we were and everything of what we want to be. And we must learn the discipline of understanding how to do that to create reality. It doesn't just happen అని చెప్తున్నాడు. నువ్వు ఏంటి, నువ్వు నీ యొక్క రాజ్యంలో, నీ దైవ సామ్రాజ్యంలో నువ్వు గ్రేట్ వర్క్ చేయి, కూర్చో, సృష్టించుకో. మరి ఫ్యాబులస్ కింగ్డమ్స్ అన్నిటినీ కూడా నువ్వు నీలోనే ఉన్నాయి, నాలోనే ఉన్నాయి అనుకొని నువ్వు దాన్ని మాత్రమే, నీ డ్రీమ్ ని మాత్రమే నువ్వు చూస్తూ ఉన్నప్పుడు మనకి చూడండి, గ్రేట్ మాస్టర్స్ అందరూ ఏం చేస్తారు, మనకు కావాల్సిన రాజ్యము మన చేతికి అందే వరకు కూడా అందేంత దూరంలోనే ఉంది. మన డ్రీమ్ తో మాత్రమే మనం ఆ అఫర్మేషన్ చేసుకోవాలి, ఆ డిక్లరేషన్ చేసుకోవాలి. ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని అంగీకరించాలి. దాన్ని మనం ఫ్యాబులస్ వెల్త్ గా ఉండాలి, రేడియంట్ హెల్త్ గా ఉండాలి, స్ప్లెండెడ్ హెల్త్ గా కూడా మనము ఉండాలి అని చెప్తున్నారు. ఫ్యాబులస్ వెల్త్ అయాం, రేడియంట్ హెల్త్ అయాం, స్ప్లెండెడ్ హెల్త్ అయాం అంటూ మనకి ఏం కావాలి అనేది మాత్రం దానికోసం మనం డిసిప్లిన్స్ కూడా చేయాలి. సి అండ్ డి, మనం కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ తోటి మనం ఆ డిసిప్లిన్స్ చేసినప్పుడు మన పాస్ట్ ని ఊది పడేసి మనకు కావాల్సిన రియాలిటీని కూడా మనం వైట్ లోకి పంపించినప్పుడు మనకు కావాల్సిన రియాలిటీ ఏదో అది క్రియేట్ అయిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇది మనం క్రియేషన్ చేసుకోవడానికి సరిపోతుంది కదా ఈ రోజు మ్యాటరు. దీన్నే మననం చేసుకోండి మాస్టర్స్. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జరిగిన దాని మీద కొంచెం మాట్లాడండి. ఏం అర్థమైంది మీకు? ఇమ్మోర్టాలిటీ, నువ్వు ఇమ్మోర్టాలిటీగా ఉండాలంటే ఈ 2 పాయింట్లు కూడా చెప్తాను. నువ్వు ఇమ్మోర్టాలిటీగా ఉండాలంటే, అంటే నువ్వు అమరత్వంగా సిద్ధించుకోవాలి అంటే దాన్ని నువ్వు నీ గతాన్ని తీసేయి. ఫస్ట్ నువ్వు అమరత్వం, నువ్వు అమరుడివి. నువ్వు అమరత్వాన్ని సిద్ధించుకోవాలి అంటే ముందు నీ పాస్ట్ తీసేయి. ఆ జబ్బు, ఈ జబ్బు, ఆ బాధ, ఈ బాధ అనే దాన్ని ముందు కరిగించలేదు, తీసివేసి నీకు ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ అని చెప్పుకోవాలి. గతం గతః, జరిగింది ఏదో జరిగిపోయింది. కాబట్టి పాస్ట్ ని తీసివేసి ఆ ప్లేస్ లో నువ్వు అబండెన్స్ ని, ఇమ్మోర్టాలిటీని, అంటే సంపద, సమృద్ధిని, అమరత్వాన్ని, మరి ఆరోగ్యాన్ని, ఆయురారోగ్యాన్ని అన్నిటినీ కూడా రోజు సృష్టించుకోవచ్చు. ఈ విధంగాని మాస్టర్ మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. నేను ఇంతటితో దీన్ని ఆపుతున్నాను. మీ అభిప్రాయాలు తెలియజేయగలరు 5 minutes. లక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు చెప్పండి.
నమస్తే మాస్టర్ గారు, గుడ్ ఈవినింగ్. అంటే మనం లోతుగా అలా పూర్తిగా నమ్మి వేసుకోవాలి. ఇంకా ఇది గొంగళ పురుగులాగా ఉదాహరణ చెప్పారు. గొంగళ పురుగులాగా మనం తయారవ్వాలి. అది అన్ని పక్షులు రంగులు వస్తాయి మనకి రెక్కలుగా అంత సంతోషంగా ఎముస్తుంది. ఇప్పుడు అంతా మనం పూర్తిగా నేను తయారై ఉన్నాను, ఇంకా నాకు చాలు నా అనుభవం అన్న పదం చెప్పారు కదా. ఇలా ప్రతిదీ మన లోపలికి వెళ్ళి నమ్మేసి దాన్ని ఐఎస్ఐ ముద్ర కింద ఉంచేసుకోవాలి మన బ్రెయిన్ కాన్షియస్ మైండ్ లో. అప్పుడు అంతా ఏదైనా ఏది జరిగినా మనకి ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, తర్వాత అంతా మనం క్లీన్ చేసుకునే పవర్ మనకు ఉంది అని మనకు అర్థమవుద్ది. చాలా బాగుందండి. ఇట్లా గొంగళ పురుగు కాంబినేషన్ ఒకటి. మనం ఇక చాలు, ఇంక ఇక్కడి నుంచి ఏం లేవు మనకు. ఆనందం చాలు, మన బ్రహ్మానందం. బాధ ఏదైతే ఉందో అది ఇంకా చాలు, ఇది నేనే తీసుకొచ్చా, ఇంకా చాలు, ఇంకా చాలు. నీ నుంచి నేనేం నేర్చుకోవాలో దాన్ని నేను నేర్చుకున్నాను. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై సెల్ఫ్. నా జీవితానికి బాధ్యత నాదే, నేనే తీసుకొచ్చా. కాబట్టి నేనేం నేర్చుకోవాలో అది నేర్చుకున్నాను. నాకు ఇంత జ్ఞానాన్ని నేర్పించిన నీకు వేల వేల ధన్యవాదాలమ్మా. ఇంక ఇక్కడ నీకు పని లేదమ్మా, బాయ్ బాయ్ అని దానికి చెప్పచ్చు. ఐ లవ్ యూ చెప్పి దాన్ని పంపు. ఏది మనకు వద్దు అన్న రియాలిటీ, ఆ ప్లేస్ లో మనకు కావాలన్న రియాలిటీని దర్శిస్తూ దాన్ని మనమే సృష్టించుకొని దానినే దర్శించి దానినే మననం చేసి ఆ మనకు కావాల్సిన రియాలిటీ, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా మనమే. మన జీవితంలో మనకేం కావాలో అది మనమే, మన రాతని మనమే రాసుకోవచ్చు అని ఇక్కడ మాస్టర్కి తెలియజేస్తుంది. చెప్పండి మేడం. థ్యాంక్ యూ వెంకటేశ్వర మాస్టర్. గుడ్ ఈవినింగ్ మాస్టర్. అంటే దీన్ని బట్టి ఏంటంటే గతంలో ఎట్లా ఉన్నా, గతంలో ఎట్లాంటి స్టేజ్ లో ఉన్నా గానీ ఈ అఫర్మేషన్స్ ద్వారా గొంగళి పురుగు ఎలా మారిందో నీ యొక్క లైఫ్ ను, నీ యొక్క డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. అంతా నీ మైండ్ సెట్ లోనే ఉంది, అంతా నీలోనే ఉంది. ఆ శక్తిని, ఆ తెలివితేటలను ఉపయోగించుకొని నువ్వైతే ఏ రకంగా హ్యాపీగా గొంగలి పురుగు లాగా రంగురంగులుగా ఎలా బ్రతకాలనుకుంటున్నావో, నీ డ్రీమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్వర్డ్, వెనక్కి వెళ్ళకుండా ముందుకు వెళ్తే నువ్వు ఈ అఫర్మేషన్స్ చేసుకుంటూ నీ లోపల శక్తిని ఉపయోగించుకొని తప్పకుండా నువ్వు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతావు. ఎట్లాగైతే గొంగలి పురుగు లైఫ్ అది విసర్జించేసి ఒక సీతాకోక చిలుక లాగా ఎట్లా తయారైందో, ఎట్లా తన బ్యూటిఫుల్ లైఫ్ ను తయారు చేసుకుందో, మీరు కూడా గతాన్ని మర్చిపోయి మీకు తగినట్టు మీరు ఎట్లా డ్రీమ్, ఒకరికి డబ్బు కావాలని ఉంటుంది, ఒకరికి హెల్త్ కావాలని ఉంటుంది, ఇంకొకరికి ఇంకోలాగా మీరు దాని వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళి మీ తరఫున కృషి చేసే తప్పకుండా ఫలిస్తుంది అని చెప్తున్నారు మేడం. అంటే నాకు అర్థమైంది అది. అంతే. శ్యామలమ్మ గారు మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీరు ఇన్ని రోజులు వైట్ బుక్ స్టడీకి వచ్చారు, మీకు ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? అది టీవీ పెట్టేస్తున్నారా? టీవీ లేదు మేడం, నేను బయట ఉన్నాను. ఓకే చెప్పండి. బయట మేడం అదే పాత మనదంతా నేను ఈ పంచభూత నిర్మితమైన శరీరం మాత్రమే కాదు, అత్యంత ఉన్నతమైన శరీరాన్ని అని నాకు యాక్టివ్ గా ఉంది మేడం. ఇప్పుడు శరీరం మాత్రమే కాదు, దానికంటే అత్యున్నతమైన దానిని నేను, ఆ చైతన్యాన్ని, వాయిడ్ నేను. ఇది పరిపరి విధాల పరిభ్రమించే మనసుని మాత్రమే కాదు, దానికంటే అత్యున్నతమైన దాన్ని అవి కొంచెం డిక్లరేషన్స్ చేసుకుంటే చేస్తా ఉన్నా మేడం. బాగుందా? అదే గొంగళ పురుగు నుంచి సీతాకోక చిలుకలా వచ్చింది. అట్లే మనం కూడా ఉన్నతంగా కొత్త జీవితానికి పరము అది పాతది గతం వదిలేసి ఇంటా ఉన్నా మేడం రోజు. దీన్ని అప్లై చేసుకుంటే అద్భుతం అమ్మా. ఇది నా జీవితంలో నేను కూడా అప్లై చేస్తున్నాను కాబట్టి నేను అద్భుతంగా ఉన్నాను.
అందరూ కూడా అద్భుతంగా ఉండాలి. ఇంకా కూడా మాస్టర్ లాగా మనం జీవించాలి. లైక్ ఏ మాస్టర్, వాక్య మాస్టర్, వాక్య మాస్టర్, పిఎం మాస్టర్. ఈ రోజు క్లాస్ ఆడబడింది కదా స్కూల్లో. నేను వెళ్ళేసి వచ్చాను. స్కూల్లో గాయత్రి వెళ్ళేసి వచ్చాను. ఓకే ఓకే మేడం. మాస్టర్. థ్యాంక్ యూ శ్యామలమ్మ గారు. ఏదైనా మేడం సాధనమ్మున పనులు సమకూరు గదరా సుమతి అని చెప్పేసి ఆ స్టార్ట్ చేసి వదిలిపెట్టకుండా దాన్ని సాధించుకుంటూ పోతే మార్గము తెలిసి వస్తుంది, దాని విలువ తెలిసి వస్తుంది, దానికి మనం అనుకున్న గమ్యానికి చేరుకోగలుగుతాం మేడం. అంతే. దీనివల్ల ఒకరిప్పుడు ఒకటి రెండు నేర్చుకోలేదు, లైఫ్ లో చాలా చాలా నేర్చుకున్నాం. చెప్పాలంటే 2-3 గంటలు కూడా సరిపోదు. చాలా నాలెడ్జ్ నేర్చుకున్నామండి. అవును అంతే. అంతా బావి చూడండి, మనం ఒక బావి తవ్వాలనుకున్నాము, ఇక్కడ ఒక పెళ్ళ అక్కడ ఒక పెళ్ళ అంటే అక్కడ అంతా తవ్వుకుంటూ ఉంటే పై పెళ్ళల అంటే అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఇట్లా కాసేపు అలా ఉంటే మనకి నీళ్లు పడతాయా? అన్ని దగ్గర ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఒకే దగ్గర పట్టుకున్నామా దాన్ని లోతుకి పోతే ఎంత పెద్ద బండున్నా పక్కకు తిరిగిపోయి అద్భుతమైన జల బయటకు వస్తుంది. అంతే మేడం. అదే విధంగా మనం అప్లై చేయాలి, దాన్ని సాధన చేయాలి, సాధన చేసిన దాన్ని సద్వినియోగపరచాలి, సద్వినియోగపరిచిన దానికి 10 మందికి చెప్పాలి, దానికి అప్పుడే జ్ఞానం యొక్క విలువ తెలుస్తుంది మేడం. అదే అంటే అందులో ఒకటే లేదు మేడం, అంటే మనిషి కష్టాల నుండి ఎట్లా బయటకు రావాలి, ఎట్లా సాధించాలి, సాధించిన దాన్ని మీరు ఎట్లా అప్లై చేయాలి, అప్లై చేసుకోవడానికి హ్యాపీయెస్ట్ జీవితానికి ఏ రకంగా ఉండాలి అనేది అది ఒక చిన్న ముక్కలో చెప్పేది కాదు మేడం, అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది అర్థం చేసుకుంటే అది సుఖమైన జీవితము, స్వర్ణమయమైన చేపిస్తున్నారు కదా రామ్తా గారు మనతోటి. ఆనందమయమైన జీవితం. నువ్వు దైవంగా ఉండాలంటే ఏం చేయాలని చెప్పాడు. అంతే. అసలు డిక్లరేషన్స్ లోనే అన్ని ఉన్నాయి. మీరు డిక్లరేషన్ చేసుకున్నారా ఈ రోజు? నిన్న రాత్రి 3కి లేవలేదు కానీ 5 o'clock లేసి డిక్లరేషన్స్ చెప్పినవన్నీ చేశానండి. అంతే అదే పని. ఇంకా మీరు కాన్ఫిడెంట్ లెవెల్ రాసుకున్నాయి అన్ని ఒక 12 రోజులే రాశాను మేడం. రాసిన దాంట్లో ఆల్మోస్ట్ ఒక 5-6 నెరవేరినాయి మేడం. అవి చాలా ఎన్నో సంవత్సరాల నుండి కాని పని అయింది అది. కాకపోతే ఏంటంటే అక్కడ మన సాధననే తక్కువ ఉంది, అసలు జరగదు అన్న మాటనే లేదు, మన సాధన ఒకటే తక్కువ ఉంది మేడం. అలా వినటము వదిలిపెట్టడం కాకుండా పేపర్ వర్క్ చేయాలి, మైండ్ లో ఒక 10 నిమిషాలు సీరియల్స్ చూసే బదులు చెప్పింది ఏంటి, ఎందుకు చెప్తున్నారు, ఒక మనిషి అంతగా చెప్తున్నారు కాబట్టి దాని విలువ ఏంటి, అది మన జీవితానికి ఎట్లా అప్లై చేసుకోవాలి అని చెప్పేస్తే ఇంకా ఎవరి జీవితంలో బాధలు ఉండవు మేడం. ఆ బాధలు కాదు రామ్తా గారు, వాటిని ఏం చెప్తారు, బాధ అని చెప్పరు, పాలిష్ అంటారు రామ్తా గారు. మన జీవితంలో మనం అద్భుతంగా తయారవడానికి జరిగే పాలిష్ అని చెప్తారు. అంతే మేడం. బాధలు కాదు, పాలిష్. అంతే. అంటే మనము ఈ జ్ఞానంలోకి రాకముందు బాధలు అనుకున్నాం, ఇప్పుడు పాలిష్ అనుకొని ఏదైనా కానీ వదిలిపెట్టకుండా ప్రతిరోజు బ్రతికున్నన్ని రోజులు ఒక 10 నిమిషాలు ఆ దేవుడికి దీపారాధన చేసిన తర్వాత, ఎవరి లక్షణాలు వాళ్ళే దీపారాధన చేసినాకనో ఎప్పుడో ఒకసారి ఒక 10 minutes లైఫ్ మొత్తం దీనికి స్పెండ్ చేస్తే లైఫ్ అద్భుతంగా ఉంటుందండి. క్యాండిల్ ఫోకస్ అని చెప్పారు. అన్ని కూడా అందులో ఒకటి చెప్తున్నారు. మెడుల్లా ఏంటి, స్మాల్ బ్రెయిన్ ఏంటి, న్యూరో సిస్టమ్ ఏంటి, పిట్యూటరీ గ్లాండ్ ఏంటి, చక్రాస్ ఏంటి, అసలు ఒక్కటి ఉందా మేడం ఆ సబ్జెక్ట్ లో? సైంటిస్ట్ గా మారిపోతాం, అసలు జ్యోతిష్కులు అయిపోతాం, సైంటిస్ట్ అయిపోతాం. అసలు అణువులు ఎట్లా పనిచేస్తాయి, నర్వ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, తర్వాత పిట్యూటరీ గ్లాండ్ ని ఎట్లా చేయాలి, తర్వాత సహస్రారాన్ని ఎట్లా ఓపెన్ చేయాలి, సహస్రారం ఓపెన్ అయినాక ఆనంద బ్రహ్మ ఎట్లా ఉంటుంది, అది ఏదో పామును చుట్టి పాము నాగిని మేడం గారు చెప్పారు,
అంటే 7 చక్రాల గురించి ఎలా చెప్పారు, ఆత్మ నుండి పరమాత్మ అసలు అంటే ఒకసారి ఫస్ట్ సీల్ జ్యోతిష్యము నుంచి జ్యోతిష్యం ఫస్ట్ గురించి సీల్ నుంచి చెప్పారు 7th మేడం. సీల్ వరకు దాంట్లో జ్యోతిష్యం నమ్ముతున్నారు, నమ్మండి, కానీ దాన్నే గుడ్డిగా నమ్మకండి. తర్వాత సంప్రదాయాల గురించి చెప్పారు, సరిహద్దుల గురించి చెప్పారు, మూఢనమ్మకాల గురించి చెప్పారు. అసలు ఒక్కటి ఉందా మేడం దాంట్లో? Yes, yes. అసలు రాయాలంటే ఒక 100 పేజెస్ నోట్ రాయండి. బుక్, ఓన్లీ అందులో పాయింట్స్ రాయాలంటే సరిపోదు. అసలు అంత Yes. బ్రహ్మాండమైన బుక్ అది. కాకపోతే దాన్ని మనం అన్వయించుకోవాలి మన జీవితానికి, ఏదైతే మీరు అవసరమో కూడా దాన్ని. ఒకరోజు ప్రిపేర్ అవ్వండి. ఒక చాప్టర్ పలానా చాప్టర్ చెప్తానని చెప్పి మీరు తీసుకోవాలి సెషన్. అబ్బో నాకు అంత లేదు మేడం. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, అంతే, అదే సెషన్ అంటే. ఓకే మాస్టర్, ఓకే అండి. కంగ్రాచులేషన్ అందరికి. అందరు చక్కగా అందరూ అప్లై చేసుకుంటున్నందుకు మీకు నాకు అభినందనలు. తర్వాత మాస్టర్ టీచర్ రామ్తా గారు మనకి ఇచ్చినటువంటి 153 మినిట్స్ ఇప్పుడు చేస్తున్నాం. ఓకేనా? అందరు కూడా ట్రయాడ్ వేసుకోండి. ఐఎమ్ 0.0, ఐఎమ్ వాయిస్. 7 తలాలు దిగి వస్తున్నాం. అనుభవసారం తీస్తున్నాం. మళ్ళీ మనం సహస్రాల స్థితికి చేస్తున్నాం. వేసేస్తాం. ఇప్పుడు చెప్తున్నాం. I am increased consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God, the Father, and I are one. I am the power of God. I am God. I am all wise, knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am a complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dream. I control my actions in my dream. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in that dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ram's radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am 0.0. I have visions of the golden plane of paradise. I go to the Ram's house. I remember my life with Ramtha. I remember all that Ramtha taught me in his lifetime. I remember. I am a time traveler. I come in with great being. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past life. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life
the way it wants it to be, that way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits. Every day, in every way, I am getting better and better. My passion is ever inspiring. I am self inspiration. My talents surface and flow freely. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. I am master of free life. My unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I moved beyond the my room of my personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those, those I touch are healed. I am master of remote view. I trust my impression. My knowingness is. I am master of manifesting objects in my hand. I am master of the dance. I am master of the feel. I find my card on the pen. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmitted. I cease to age. I cease to age. I am vibrant in my being. I possess tenacity. I encompass great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hope to have, I got. I am unlimited wealth and abundance. My cup runs over. I am fulfilled. I am sovereign on all levels. I transcend the limitation of my personal doubt and disbelief. I am forgiven and born anew. I know what I want. I am decisive. I am protected. I survived the world changes. I live in super consciousness. I am one of the radical few. I am everything from the east. I unfold into the netherworld. I am peace. I surrender unto my soul's journey and destiny. So be it. God to all masters, love you all. Yoga has been love, yoga has been love. Love you all. Bye.